తెలంగాణ శాసన మండలి 2014 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఒకే రాష్ట్రంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 2 సభలుండేవి. రెండవ దానిని శాసన మండలి అంటాం. ఇది 1958లో ఏర్పాటు చేయబడి 1985 వరకు పనిచేసి మళ్ళీ 2007లో ఏర్పాటై పనిచేస్తుంది. ఇది శాశ్వత సభ. తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులు కలరు. ఈ సభ్యులను 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. వీరిలో 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ విరమణ చేస్తారు. వీరిని శాసన మండలి సభ్యులు అనగా ఎమ్మెల్సీ అని అంటారు. ఈ సభ్యులకు పోటీ చేయడానికి భారత పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఎలాంటి లాభదాయకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉండకూడదు. ఇంతేకాక పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. 1/3 వంతు అంటే 14 మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు, అంటే ఎమ్మెల్యేలు. నెక్స్ట్ 1/3 వంతు అంటే 14 మంది స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీల నుండి ఎన్నికైన వాళ్ళను ఎన్నుకుంటారు. 1/12 వంతు అంటే 3 పట్టభద్రులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/12 వంతు అంటే 3 ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/6 వంతు అంటే 6 గవర్నర్ నామినేట్ చేస్తారు. రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్నా 2 సభల ఆమోదం తప్పనిసరి.